రాజశేఖర్ గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. రాజశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో మీకేం అర్థమైంది ముఖ్యమంత్రి గారు నిన్న కొన్ని ఫోటోలు చూపిస్తూ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఈరోజు జగన్ గారు ఒక విగ్రహ ప్రతిష్టకి ఆయన వెళ్ళటం, సో మీకేం అర్థమైంది సార్? పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. గత కొద్ది రోజుల నుండి మరి ఈ యొక్క కూటమి ప్రచారాలకి లేదా దుష్ప్రచారాలకి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా బురద చల్లటం, ఏదో ఒక విధంగా మరి మతాలని మరి కులాలని మతాలని అంటగట్టడం, రకరకాలైనటువంటి మాటలు మరి మాట్లాడతా అనేక రకమైనటువంటి ప్రచారాలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు చంద్ర సంవత్సరాల గారి పెద్దలు ఇప్పుడు చెప్పారు చూసారా, ఇలాంటి వాటికి తావు లేదు అని. అది వాస్తవం. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చూస్తే ఈ విధంగా కులాల మీద మతాల మీద విషం చిమ్ముకునేటువంటి సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ నాయకులు, కూటమి నాయకులు ముఖ్యంగా అవన్నీ వదిలిపెట్టాలి. ఎందుకంటే ఈ సాక్షాత్తు మరి అసెంబ్లీలోనే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ, ఇప్పుడు అసెంబ్లీ అనేటువంటిది ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను వాళ్ళ సమస్యలను చర్చించి వాటికి పరిష్కారం మార్గం కనుగొనేదే అసెంబ్లీ. అది ఒక దేవాలయం. అలాంటి అసెంబ్లీలో మరి సుబ్బారెడ్డి గారు మరి భార్య బైబిల్ పట్టుకుంది, లేదా కరుణాకర్ రెడ్డి గారు అమ్మాయి పెళ్లి, ఇవన్నీ ఇలా చర్చించాల్సినటువంటి అంశాలు అక్కడ. ఇప్పుడు బురద తల్లేటువంటి కార్యక్రమం కొరకు నీకు అసెంబ్లీని వేదికగా వాడుకుంటారు. అసెంబ్లీలో మీరు చూడండి, మొన్నటి వరకు లడ్డు వివాదం, నెయ్యి వివాదం, కల్తీ జరిగింది అని తెగ మాట్లాడేశారు కదా. జరిగింది ఏంటి? రిపోర్ట్ వచ్చింది ఏంటి? మరి దానికి సమాధానం ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు అయోధ్యకి అంత పని లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు కదా, అయోధ్యకి పంపినటువంటి 1,00,000 లడ్డులు కల్తీ జరిగింది అని. మరి అది వాస్తవానికి చూస్తే అసలు ఆ నెయ్యి అనేది ఎక్కడ సప్లై అయింది, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎలా జరిగిందంటే టీటీడీ బోర్డు పాలక మండలిలో గతంలో ఉన్నటువంటి సౌరవ్ గౌడ కానీ లేదా మాజీ బోర్డు సభ్యులు మన రామేశ్వరరావు గారు, మైగో రామేశ్వరరావు గారు, వాళ్ళు 2,000 కిలోలు మరి నెయ్యి తీసుకొచ్చేసి మరి వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ తీసుకొని వాళ్ళు తయారు చేయించుకొని అక్కడికి 1,00,000 లడ్లు అనేటువంటిది అక్కడికి పోయింది. కానీ మనం ఏం మాట్లాడుకున్నాం ఇక్కడ? కల్తీ జరిగింది అని. సరే, కల్తీ జరిగిందే అనుకున్నాం. కల్తీ జరిగిందని ఇప్పుడు దాకా ఇష్టారాజ్యంగా మాట్లాడారు కదా. ఈ దేశం మొత్తం మీద లేదా ప్రపంచ వ్యాప్తంగా ఈ కల్తీ లడ్డు వల్ల ఏది వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఏదో కెమికల్స్ కలిపారు, లేదా హార్పిక్ కలిపారు, బాత్రూములు కడిగేటువంటిది కలిపారు అని ఇష్టారాజ్యంగా మాట్లాడారు కదండి. ఎంత దారుణం అంటే అది మాట్లాడారు. ఓకే, ఈ దేశంలో కానీ లేదా ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా సరే దీనివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా లేదా హాస్పిటల్ పాలయ్యారా? ఎవరైనా అనారోగ్య పాలయ్యారా? ఎవరైనా చనిపోయారా? లేకపోతే ఎవరైనా సరే పడ్డటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? వాళ్ళు నిజంగా కలిస్తే మనం తెలుసు కదా, చాలా డేంజరస్ కదా. ఇప్పుడు నిజంగా కలిసింటే దాని ప్రభావం చాలా సంబంధించినటువంటి అంశం అది. కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఎందుకు ఒక్క రిపోర్ట్ రాలేదు? ఇది ఈజ్ ప్యూర్లీ కామన్ సెన్స్ పాయింట్. కనీసం ఇంగీత జ్ఞానం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మీద దృష్టిలో పెట్టుకొని క్రైస్తవుల్ని కార్నర్ చేస్తున్నారు. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక కులాన్ని లేదా ఒక మతాన్ని వీళ్ళు కార్నర్ చేస్తూ క్రైస్తవుల మీద ఆంధ్రప్రదేశ్ లో కక్ష తీర్చుకునేటువంటి కార్యక్రమం ఈ రోజు చేస్తా ఉంటారు. ఎంత దారుణమైనటువంటి అంశం అనేది. ఒక మతాన్ని మనం కించపరిచే విధంగా, ఒక మతాన్ని మనం మరి కార్నర్ చేసే విధంగా ఈ రోజు పాలకులు నడుస్తా ఉన్నారంటే, టీటీడీలో జరిగిన తప్పులు జరిగితే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఈ జీవో తెచ్చింది ఎవరండి? మరి ఇదే మన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. 746 ఎవరు తెచ్చారు? 747 ఎవరు తెచ్చారు? అన్ని మత ప్రచారాలు చెయ్యొద్దు అని చెప్పింది ఎవరు? లేదంటే 7 కొండలు 2 కొండలు కాదు 7 కొండలు అనేటువంటి దాన్ని జీవో తీసుకొచ్చింది ఎవరు? మరి దాని పరిధిని పెంచింది ఎవరు? ఇన్ని అంశాలను తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ అదే జీవోని ఏదైతే 746, 747 జీవోని రద్దు చేస్తానని క్రైస్తవులకు జరిగినటువంటి క్రిస్మస్ ఫంక్షన్ లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దాని గురించి ఎవరైనా మాట్లాడతారండి?
మాట్లాడరు. ఆ జీవోని రద్దు చేస్తామని చెప్పి మాట్లాడుతూ అంటే ఒక్కరు మాట్లాడట్లా. ఏంటిది? ఏం పోతుంది ఆంధ్రప్రదేశ్ లో? ఏం జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా మరి ఒక మతాన్ని మరి ఒక కార్నర్ చేస్తున్నారు? క్రైస్తవులు కూడా ఈ సమాజంలో మనుషులు కాదా క్రైస్తవులు? ఎందుకు కార్నర్ చేస్తున్నారు? ఎవరన్నా అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు కలిస్తేనే ఈ సమాజం. ఇది ఒక కులానికి మతానికి కాదు, గుర్తుపెట్టుకోవాలా? సరే, ఎవరు అనలేదు కదా క్రైస్తవులు చిన్న చూపు చూసే మాటలు, ఎవరు అనలేదు కదా. ఎందుకలేదు? సాక్షాత్తు అసెంబ్లీలోనే మరి బైబిల్ పట్టుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు బైబిల్ ఎందుకు పట్టుకున్నారండి? విశ్వాసకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు బైబిల్ ఎందుకు పట్టుకున్నారు? ప్రార్థన ఎందుకు చేశారు? బైబిల్ వాక్యం ఎందుకు తెచ్చారు? అయితే ఆయన క్రిస్టియన్ అయిపోతాడా పట్టుకున్నట్టు మాత్రాన? లేదా ఆయన భక్తున్నట్టు లెక్క? ఆ రోజు ఎన్నికల కోసం క్రైస్తవులు వాడుకోవడానికి ఎన్ని డ్రామాలైనా చంద్రబాబు నాయుడు గారు వేస్తారు. రాజకీయ ప్రయోజనాల కొరకు ఎంత నీచానికైనా దిగజారేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదజల్లేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారంటే మీరు ఒక పక్క సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, నువ్వు ఏకపక్ష ఇప్పుడు ఒక చూడండి, ఓపెన్ కమిషన్ అవసరం అండి. సిబిఐ ఒకటి జరుగుతుంది, దాని మీద విచారణ జరిగింది, దాని మీద చార్జ్ షీట్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ వేసి దేనికి? నీకు అనుకూలంగా రాయించుకోవడానికి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వేయడానికి, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి ఈ రోజు ఏకసభ్య కమిషన్ వేసి